హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మొన్న రివ్యూలో చెప్పాను కదా! పాపకి అక్క అంటే అన్నయ్యలు, అక్క, నాన్న అని తెలీదు అని చెప్పాను కదా! అలానే నిన్నటి ఎపిసోడ్‌లో జరిగింది. చెప్పలేదు. సో, కాకపోతే ఇంటికొస్తున్నామని కూడా చెప్పేసి పాప వాళ్ళు చెప్తారు. సో, మనం రివ్యూలోకి వెళ్ళిపోబోతున్నాం. చంబాతో మనోహరి ఇలా అంటూ ఉంటుంది. భాగ్యని దాని బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో ఉంచితే కొన్ని రోజులకి నన్ను ఆయన్ని అంటే అమర్ని ఒక్కటి చేస్తుంది చంబా అని అనడంతో చంబా ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు మనోహరి ఇవన్నీ నాకు వర్కౌట్ అనిపించడం లేదు. ఖచ్చితంగా దాంట్లో ఆ భాగీ స్వార్థం ఖచ్చితంగా ఉంది అని అనడంతో అదేమీ లేదు చాంబా, నువ్వు అలా మాట్లాడకు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అనడంతో చాంబా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒసే నీ దుంపదెగ, అది చేసే ప్లాన్ నీకు అర్థం కావట్లేదు, నీ సావు నువ్వు సావు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇక బాగి చెప్పినట్టే పిల్లలు తన చెల్లి అని చెప్పరు కానీ కాసేపు ఆడుకుంటూ ఉండి, ఏంటన్నయ్యలు అక్కలు నన్ను కొత్తగా చూస్తున్నారు, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు అని అనడంతో ఇక పిల్లలంతా ఏం లేదు బుజ్జమ్మ, నువ్వు మన ఇంటికి రాబోతున్నావు అని అంటూ ఉంటారు. ఓ అవునా, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి అక్కలు అన్నయ్యలు. మా మమ్మీ ఈరోజు నిన్న మా డాడీని కలిసింది అనగా, ఓహో అని పిల్లలంతా అంటూ ఉంటారు. మా డాడీతో మాట్లాడిందంట కూడా మమ్మీ అని అనగా, ఓహో అని పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు. ఇక మనం మన ఇంటికి వెళ్దామా బుజ్జమ్మ, వస్తావా అని అనగా, వస్తాను అని అంటూనే ఉంటుంది. ఇక అమ్మ కూడా నాన్న దగ్గరికి అతి త్వరలో తీసుకెళ్తుందంట అని చెప్తూ ఉండగా పిల్లలు రాథోడ్ బాగి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి ఇక మిస్సమ్మకి పిల్లలు కొంచెం దూరంగా ఉన్న మిస్సమ్మ, ఇక నువ్వు వచ్చేయి, మనం ఇక్కడి నుంచి మొదలెడదాం అని చెప్పేస్తూ పిల్లలంతా ఒకే జట్టుగా ఉంటారు. అలాగే పిల్లలు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అంటూ ఉంటుంది. అండ్ మరియు కూడా ఇక వెళ్తాం మిస్సమ్మ, ఆట మొదలు పెట్టాలి కదా అని అనడా, అవును రాథోడ్, ఎలాగైనా ఆ మనోహరి ఫోన్ చేస్తుంది అని అంటూ రాథోడ్ అనగా, చెయ్యకపోతే చేస్తుంది రాథోడ్, చెయ్యక చేస్తుందా అని అంటూ ఉంటుంది బాగి. ఇక ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. పిల్లలు ఇంటికి వెళ్తారు. అండ్ ఇక కరుణ, రాజుగారు, బాగుమతి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక బాగి ఇలా అంటూ ఉంటుంది, ఖచ్చితంగా ఫోన్ ఈ పాటికే రావాలి కదనే అని అనగా, వస్తుంది కరుణ వస్తుంది, ఖచ్చితంగా మనోహరి కాల్ చేస్తుంది అని అంటూ ఉంటుంది బాగి. మరోవైపు అమర్ హరి దానికి కాల్ చేసి, నా పాప ఎక్కడుందో అడుగు అని చాలా ఆతృతగా అడుగుతూ ఉంటాడు అమర్. ఇంకా బాగుమతికి కాల్ చేస్తుంది మనోహరి. ఆ మనోహరి కాల్ లిఫ్ట్ చేస్తూ బాగి ఇక ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక పిల్లలు, యాదమ్మ మరియు సార్ అంటే అమరేంద్ర అందరూ అక్కడే ఉంటారు. అతడు కూడా బాగి అని మనోహరి అనగా, చెప్పు మనోహరి అని బాగి అంటూ ఉంటుంది. ఎలా ఉన్నావు అని మనోహరి అనగా, ఎలా ఉంటాను మనోహరి, సీత రాముడు లేని సీత ఎలా ఉంటుంది, మొక్కలేని పువ్వు ఎలా ఉంటుంది, ఆయన లేని నేను ఎలా ఉంటాను మనోహరి, చాలా బాధగా ఉన్నాను అని ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు కరుణ, రాజుగారు నవ్వుకుంటూ ఉంటారు. అవతలి వైపు పిల్లలు, రాజులు కూడా నవ్వుతూ ఉంటారు. ఇక చాంబా మాత్రం, వామ్మో ఈ బ్యాగి యాక్టింగ్ మొదలుపెట్టింది, ఇక అన్ని చుక్కలు చూపిస్తుంది మనోహరి నీకు అని లోలో అనుకుంటూ ఉంటుంది. బాగి పాప ఎక్కడుంది అని అనగా, పాపనా, పాపే నా ప్రాణం,
పాపే నా జీవం, పాపే నా జీవితం. అయినా పాప గురించి ఎందుకు మనోహరి అని అనగా పక్కన అమర్ ఇలా అంటూ ఉంటాడు. పాప గురించి అడుగు అనగా ఏంటి మనోహరి ఆయన గొంతు అంత పెద్దగా వినిపిస్తుంది అని వెటకారంగా అంటూ ఉంది భాగుమతి. అదే పాప పాప ఎక్కడుంది అనగా పాప గురించి ఎందుకంట అని భాగుమతి అంటుంది. తనొక్కతి నీ పాపేం కాదు, తను నా పాపే అని బాగి అంటూ ఉంటుంది. నీ ఒక్కదాని పాప కాదు, నాకు కూడా పాపే అవుతుంది అని అమర్ మాట్లాడుతూ ఉంటాడు. నలుగురు పిల్లలు నీ దగ్గర ఉన్నారు కదా, ఒక్క పాప నా దగ్గర ఉంటే ఏమవుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది అమర్ని. కాదు, ఆ పాప కూడా నాకు కావాలి, నాకు చూపించు అని ఇక మనోహర్తో అంటూ ఉంటాడు. ఇక మనోహరి అతను అమర్ మాటలు ఫోన్లో ఉండి వింటూ ఉంటుంది భాగుమతి. ఇక ఇక బాగి ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మనోహరి ఇలా అంటూ ఉంటుంది. బాగి, నువ్వు నిన్న ఒక మాట చెప్పావు కదా అని అనగా, ఏం మాట మనోహరి అని అనడంతో, నిన్న చెప్పావు కదా, ఓ 10 రోజులు ఇంటికి వస్తాను, వచ్చి ఇక్కడే ఉంటాను, ఉండి మీ అక్క జ్ఞాపకాలు నెమరేసుకుంటాను, పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను అన్నావు కదా, అయితే రేపే వచ్చేయి అని అనడంతో, హోహో అవును అన్నాను అని అంటూ ఉంటుంది బాగి కూడా. రేపే వచ్చాయి అని అనగా అమర్ అస్సలు కుదరదు, అది ఎందుకు ఇంటికి వస్తుంది అని అంటూ ఉండగా, నువ్వు ఆగు అమర్ ఆగు అని అమర్కి సర్ది చెప్తూ ఉంటుంది మనోహరి. అమర్ కూడా సైలెంట్గా ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా రావాలి బాగి, వచ్చి ఇక్కడ ఉండి ఈ పిల్లలనంతా కాస్త టైం స్పెండ్ చేయాలి, ఓ 10 రోజుల తర్వాత వెళ్ళిపోదు అని అనడంతో సరే అని ఫోన్ కట్ చేస్తూ ఉండి బాగి రాజుగారు కరుణ మాత్రం నవ్వుకుంటూ ఉంటారు. ఇవతలి వైపు ఇక ఫోన్ కట్ చేయగానే చాంబా ఇన్నర్ వాయిస్ చాలా ఘోరంగా ఉంటుంది. ఒసేయ్ మనోహరి, గుండ్రాయి తెచ్చి గుండు మీద పెట్టుకుంటున్నావే, నీ గుండె పలిగే వార్తలు వినాల్సి వస్తుంది. ఆ బాగి నీపై బ్రహ్మాస్త్ర విసిరింది, ఆ విషయం నీకెందుకు అర్థం కాదు మనోహరి. ఇక నిన్ను ఎవడూ కాపాడలేడు ఆ దేవుడు తప్ప అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అమర్, ఎందుకు మనోహరి ఇలా చేసావు, తను ఇక్కడికి వస్తుందంటావేంటి అనగా, వద్దు అమర్ నేను చెప్పేది విను, ఇక పాపని తీసుకుని తను ఇక్కడికి వస్తే ఒక 10 రోజులలో తను ఇక్కడ ఉండడం వలన ఇక కొంచెం చేంజ్ ఓవర్ వచ్చి ఆ పాప ఎక్కడుందో నీకు చెప్తుంది అమర్, అందుకోసం నీ గురించి ఆలోచించి అలా చెప్పాను. రేపు తను వస్తుందంటే తను రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు అమర్. అది కాదు అమర్, పాప కోసం ఆలోచించు, తను అక్కడే ఉంటే పాప గురించి మరి చెప్పదు అని అనగానే ఇక అమర్ కూడా తల అటు ఇటు ఊపుతూ ఉంటాడు. పిల్లలంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు మిస్సమ్మ వస్తుంది అని. మరోవైపు రాతుడు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఇక రేపటి నుంచి మిస్సమ్మ వస్తుంది, ఇల్లంతా సందడి ఉండబోతుందని. మరోవైపు ఇక కరుణ, ఏం ప్లాన్ చేసినవే, ఆ మనోహర్ని బుర్డి కొట్టించేసినావు అని అనగా రాజుగారు, అమ్మ అంతా సర్దుకుంటుంది కదా, ఏమీ ఎవరికి తెలియదు కదా అని అంటూ ఉండగా ఇక కరుణ, నువ్వేం టెన్షన్ పడకు కాక, అంతా ఇక బాగా చూసుకుంటుంది. ఇప్పటి వరకు మనోహరి ఆటనే చూస్తుంది కదా, ఇప్పుడు మనవాడే ఆట చూస్తుంది మనోహరి అంటూ లోలో నవ్వుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు గార్డెన్లో పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. ఇక మిస్సమ్మ రెడీ అయ్యి బయలుదేరుతూ ఉంటుంది. అన్నీ మంచి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. నేను ముందుగా డాడీ దగ్గరికి వెళ్తూ ఉన్నాను, నువ్వైతే ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటుంది. ఓకే అమ్మ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, నాన్నని అతి త్వరగా మన దగ్గరికి తీసుకురా అమ్మా అని ఇక పాప ఆరు చెప్తూ ఉండగా, ఖచ్చితంగా తల్లి, ఈసారి వెళ్ళి నాన్నని ఒప్పించి నిన్ను నాన్నని ఒక్కటి చేస్తాను
అని ఇక హామీ ఇస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పాపని రాజుగారికి మరియు కరుణకి అప్పచెప్పి ఇక రాతోడు రాగానే కారు ఎక్కి బయలుదేరిపోతుంది. ఇక మరోవైపు చాంబ మరియు మనోహరి గేట్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వెయిట్ చేస్తూ ఉండగా కారు వచ్చి అక్కడ ఆగగా "అగో బాగి వచ్చింది" అని మనోహరి అనగా ఇక మరో హీరోయిన్‌లా ఎంట్రీ ఇస్తూ ఉంటుంది భాగమతి. కళ్ళ గ్లాసెస్ పెట్టుకొని ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇక ఎంట్రన్స్ నుంచి రాథోడ్ మరియు భాగమతి లగేజ్‌తో లోపలికి వస్తూ ఉంటారు. మనోహరి నవ్వుతూ ఉంటుంది. ఇన్నాళ్ళ నా కల ఈ భాగ్య వచ్చి నెరవేర్చబోతుంది అని నవ్వుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ డాన్స్ వేస్తూ లోపలికి వస్తూ ఉంటారు. ఇక అది చూసి చాంబ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగింది? ఇక భాగుమతిని లోపలికి రానిస్తాడా? అందరూ కలిసిపోబోతున్నారా లేదా అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. అసలు ఈ మనోహరి ప్లాన్ ఏంటో అనేది కూడా మనకి ముందు ముందు చూపిస్తూ ఉంటారు. అప్పటి వరకు ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ